పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న అలీ హసన్తో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోడ్ భాషలో ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. తాజాగా అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను పాకిస్తాన్లోనే వివాహం చేసుకోవాలని జ్యోతి కోరింది. దీంతో పాటు భారత్కు సంబంధించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా చర్చించారు. అంతేకాకుండా ఆమెకు 4 బ్యాంకు ఖాతాలున్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమవుతోందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అంతేకాదు వీరిద్దరి మధ్య ఎమోషనల్ గా జరిగిన వాట్సాప్ చాటింగ్ ను గుర్తించారు. ఆ చాటింగ్ లో ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్ లో పెళ్లి చేసుకోవాలని జ్యోతి మల్హోత్రా కోరినట్లుగా తెలిపారు. ఆ చాట్ లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని, కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా అవి గూఢాచారి కార్యకలాపాలకు సంబంధించినవే అని నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా మల్హోత్రాకు చెందిన 4 బ్యాంక్ ఖాతాల సమాచారం లభించిందని పోలీసులు తెలిపారు. వాటిలో ఒక ఖాతాలో దుబాయ్ నుంచి లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఆమెకు ఎక్కడి నుంచి నగదొచ్చిందో గుర్తించేందుకు అన్ని ఖాతాలను దర్యాప్తు ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్న మల్హోత్రా పాకిస్తాన్ లో 2 మార్లు పర్యటించారు. ఆ సమయంలో ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేసే రహీం అనే అధికారిని కలిశారు. ఆయన తర్వాత ఆమెను ఐఎస్ఐ ఏజెంట్లకు పరిచయం చేశారని సమాచారం. మరోవైపు పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు జ్యోతి అంగీకరించినట్లు తెలిసిందే. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో తాను నిత్యం టచ్ లో ఉండేదాన్నని ఆమె దర్యాప్తులో అధికారుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. 2023లో వీసా కోసం పాక్ హై కమిషన్ కు వెళ్లిన సమయంలో డానిష్ తో తొలిసారి పరిచయం ఏర్పడినట్లు వెల్లడించింది. జ్యోతి మల్హోత్రాను మే 16న గూఢచర్యం ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆమెపై దర్యాప్తు చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు పాకిస్తాన్ పర్యటనలు, చైనా సహా ఆమె చేసిన టూర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.